అందరికీ నమస్కారం. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి తల్లి యొక్క అకౌంట్లో 15,000 రూపాయలు అనేది ప్రభుత్వం జమ చేయడం ప్రారంభించింది. మీ యొక్క విద్యార్థులకు తల్లికి వందనం అర్హత పొందారా లేదా తిరస్కరించారా అనే విషయాన్ని మీరు మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. దీనికోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ను క్లిక్ చేసి ఇక్కడ స్కీమ్ అనే ఒక నేమ్ కనబడుతుంది కదా, ఈ స్కీమ్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ తల్లికి వందనం అని ఉంటుంది. ఆ తల్లికి వందనాన్ని సెలెక్ట్ చేయాలి. అలానే ఇక్కడ ఇయర్ అని చెప్పేసరికి 2025-26 ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ యూఐడి అని ఉన్న దగ్గర మీ యొక్క తల్లి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత దీని కింద క్యాప్చా కోడ్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఆ క్యాప్చా కోడ్లో ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా, ఈ ఎంటర్ క్యాప్చాలో ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇలా గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని కింద ఇచ్చినటువంటి ఓటీపీలో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు మీ తాలూకా స్టేటస్ అనేది కింద ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ డిస్ట్రిక్టు మండల్ రావడం జరిగింది కదా. అలానే మనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ప్రక్కన సెక్రటేరియట్ కోడు, సెక్రటేరియట్ నేము, క్లస్టర్ కోడు, బెనిఫిషరీ నేము, అలానే పక్కన మొబైల్ నెంబర్ అని ఇక్కడ ఇంటులతో రావడం జరుగుతుంది. సో దీన్ని క్రింద మనకు ఇలా దీనికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే క్రిందకు వచ్చేటప్పుడు అప్లికేషన్స్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ మరలా అప్లికేషన్ నెంబర్ తర్వాత అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్. సో ఇక్కడ మీకు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అయితే మీకు ఎందుకు ఇన్ఎలిజిబుల్ చేశారో పక్కన వస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఇన్ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి దానికి సంబంధించిన రిమార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాట్ ఇన్ రైస్ కార్డ్, యావరేజ్ మోర్ దాన్ 300 యూనిట్స్ ఆర్ 4 వీలర్ ఆల్ హౌస్ హోల్డర్ ఇన్కమ్ ట్యాక్స్ పే అనే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇలా కాకుండా ఇక్కడ ఎవరికైనా ఎలిజిబుల్ అనే ఆప్షన్ కనుక ఉంటే వారు ఖచ్చితంగా ఎలిజిబుల్ తల్లికి వందనానికి ఎలిజిబుల్ అయ్యారు, వాళ్ళకి అకౌంట్లో 13,000 అనే డబ్బులు ఖచ్చితంగా వాళ్ళకు పడతాయి. సో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క తల్లి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఆ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీరు మీ యొక్క తల్లికి వందనం స్టేటస్ను తెలుసుకోవచ్చు. అయితే దీన్ని మొబైల్లో తెలుసుకోవడం కోసం కేవలం మీరు క్రోమ్ బ్రౌజర్ను ఉపయోగిస్తే మాత్రం ఇందులో మీకు స్టేటస్ అనేది చూసుకోవడం అవ్వదు. దీనికోసం ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్ను యూజ్ చేయడం వలన మీరు మీ మొబైల్లోనే ఈ తల్లికి వందనం స్టేటస్ను అక్కడ చెక్ చేసుకోవచ్చు.